బహుమానం మేము ఇచ్చామనుకో, దాన్ని ఏం చేస్తావు నాన్న? ఎక్కడ పడితే అక్కడ పడేసుకోవు కదా. దాన్ని ఏం చేస్తాం? మనకు బహుమానం వచ్చినప్పుడు తీసుకెళ్ళి చక్కగా సెల్ఫ్లో పెడతాం, దానికి గ్లాస్ ఫిట్టింగ్ చేపిస్తాం, ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా చూపిస్తాం. ఆమె నీ కిరీటం, ఆమె దేవుడిచ్చిన బహుమానం. కాబట్టి ఆ బహుమానాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, పగిలిపోకుండా చూడాలి, కింద పడకుండా చూడాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నీ తల్లి నీకు పెట్టిన ఆ కిరీటం. అర్థమైందా? ఎవరైనా కూడా ఏమంటారంటే, ఏమ్మా సువర్ణ, ఈ అమ్మాయి నీకు నచ్చిందా, మరి చేసుకుంటావా అంటే ఏమంటుందామె? నచ్చిందయ్యా, బాగుందయ్యా, ఓకే, నాకు కొడుకు సరిపోతుందని చెప్తుంది. ఆమె పెట్టిన కిరీటం. ఎవరు పెట్టిన కిరీటము? వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినమున అతనికి బహు సంతోషకరం. చూసినావు బైబిల్ ఇప్పటిదాకా? చూసినావు? బహు సంతోషకరం ఉన్నది. ఈరోజు రాగానే నువ్వు నవ్వుతూనే ఉన్నావు, అప్పటి నుండి మొత్తం స్మైల్ ఇస్తున్నావు. అంటే నీకు ఏముంది అంటే, ఈరోజు నీకు ఒక గొప్ప సంతోషం ఉంది. ఏంది అంటే, నా జీవితంలోనికి నాకు సాటి అయిన సహాయం వస్తూ ఉంది, నా కొరకు ఒక కన్యక నా గురించి వస్తూ ఉంది, దేవుడు నాకు ఒక చక్కటి కన్యకను దేవుడు నాకు వివాహం చేయబోతున్నాడు అనే ఆనందము, సంతోషం నీలో ఉండిపోయింది. నీ తల్లి నీకు పెట్టిన కిరీటాన్ని నీవు చూచుకొని నువ్వు ఆనందిస్తున్నావు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు. ఏడుస్తున్నావా? సంతోషంగా ఉన్నావు? సంతోషంగా ఉన్నావు. కారణం ఏమిటంటే, నీ జీవితంలోనికి ఒక చక్కటి కన్యక, ఒక స్త్రీ నీలోనికి వస్తూ ఉంది. ఆ కన్యక నీ కిరీటం. ఆ కిరీటమును చాలా జాగ్రత్తగా చూసుకో. ఓకే, నీకు ఎవరైనా బహుమానం ఇస్తే, నా కుమారుడు ఒక పెన్ ఇచ్చాడు నాకు. డాడీ, ఈ పెన్ ఎవరికి ఇవ్వద్దు, ఇది ఎక్కడ పడేసుకోవద్దు డాడీ నువ్వు అని చెప్పాడు. నేను ఏడపోయినా ఎవరు అడిగినా ఇత్తలేను, చప్పడాక జోలే పెట్టుకుంటున్నా కానీ ఎవరికి ఇత్తలేను. నిజం. కాబట్టి ఎవరైనా మనకు బహుమానం ఇస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా మనం దాచిపెట్టుకుంటామో, నీ భార్యను దేవుడు నీకు బహుమానం ఇస్తున్నాడు. బిడ్డా, దేవుడు నీకు అతనికి ఇస్తున్నాడు కాబట్టి సుబుద్ధి కలిగిన భార్యగా, గుణవతి అయిన భార్యగా, ముత్యము వలె నువ్వు ఉండాలి. ఎప్పుడు కరిగిపోవద్దు బిడ్డ, ముత్యం లెక్కనే ఉండాలి. ఓకే? ఏం బాబు, జాగ్రత్త. ఇప్పుడు అయ్యగారు ప్రమాణాలు చేపిస్తాడు. ముసుగు తీసినాక, ముఖం చూసినాక, ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు నీ ముఖం పాడుగా ఎట్టుంది నీ ముఖం అనొద్దు. ఇప్పుడే చూసుకో ఎంత మంచిగా ఉందో ముఖం. అర్థమైందా? ఎందుకంటే చక్కటి ముఖం నువ్వు చూసుకున్నావు, నచ్చావు, మెచ్చావు, కోరుకున్నావు. ఎప్పుడు తిట్టొద్దు అమ్మాయిని. అమ్మాయి నాకు చెప్పు, నేను పక్కకే ఉంటా అక్కడ చర్చిలో. ఓకే? సో కాబట్టి ప్రవీణ్, అనుష కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నీవు సమస్తమిక